హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. బండ్ల గణేష్, సో ఇతనికి ఎంపీ టికెట్ వస్తుందంటారా మల్కాజ్గిరి నుంచి? అతను ఆల్రెడీ తన ట్విట్టర్లో కొంతమందిని ట్యాగ్ చేసి కూడా పెట్టారు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని, అలాగే బట్టి విక్రమార్క గారిని. సో ఏంటి అంటే ఆయన కాంగ్రెస్కి ఫేవర్గానే ఉన్నాడు. 2018 ఎన్నికల్లో కూడా ఆయన దాని గురించి మాట్లాడారు. చాలా ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా కాంగ్రెస్ 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, లేదంటే 7 o'clock బ్లేడ్తో సంథింగ్ అప్పుడులో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం. అది ఆ తర్వాత చాలా వరకు ట్రోల్ అయింది కదా ఆయన మీద. ఆ తర్వాత వచ్చిన సినిమా సర్లేవరు నీకెవరు సినిమాలో కూడా ఆయన ఒక గెస్ట్గా చేసినప్పుడు కూడా ఆ సినిమాలో మనం చూడొచ్చు. ఒరే యాకోబు అది లోపల పెట్టరా అంటాడు. ఏంటంటే దానివల్ల మనం చాలా బ్యాడ్ అయిపోయాం రా అని అంటాడు ఆయన ఒక సినిమా డైలాగ్ సరదాగా. అంటే అంత కాన్ఫిడెన్స్గా కాంగ్రెస్ని చాలా చక్కగా ప్రమోట్ చేసిన వ్యక్తుల్లో బండ్ల గణేష్ మొదటి వ్యక్తి అసలు. అంటే ఎవరు నమ్మినా, ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ వస్తుందని ఈసారి కూడా నమ్మలే. రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ అయ్యి అరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయారా అనుకునే వాళ్ళు ఆశ్చర్యపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి ఒక ప్రైవేట్ ఛానల్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మీరు అసలు ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్నారు అని అంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేనైతే నమ్మాను, ఖచ్చితంగా నమ్మాను కాబట్టే ఈరోజు ఈ ప్లేస్లో కూర్చున్నాను అన్నట్టుగా చెప్పారు. అంటే చాలామంది సీనియర్ జర్నలిస్టులకు కానీ విశ్లేషకులకు కానీ వాళ్ళ అభిప్రాయం ఏంటంటే కాంగ్రెస్ మంచి టఫ్ ఫైట్ ఇస్తుందని తెలుసు కానీ గవర్నమెంట్ ఫామ్ చేద్దాన్ని ఊహించలే. సో అట్లాంటి కాంగ్రెస్కి 2018లోనే పూర్తి స్థాయిలో నమ్మి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని నమ్మిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి బండ్ల గణేష్ గారు. సో ఆయన ఎందుకో అప్పట్లో కూడా 18లో కూడా ఢిల్లీ చాలాసార్లు వెళ్ళి రావడం జరిగింది, సమ్వాట్ లాబింగ్ జరిగింది. ఆయనకు కూడా ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆయన ఎవరి గురించి అయినా డేరింగ్గా మాట్లాడడం, తర్వాత మీడియా ముఖంగా డిబేట్కి వెళ్ళేటప్పుడు కూడా గట్టిగా మాట్లాడి ఇవన్నీ జరిగాయి. ఆయన ఈవెన్ రోజా గారితో కూడా డిబేట్లో లైవ్లో తిట్టుకోవడము కానీ, లేదంటే కొంతమంది కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద దుయ్యబట్టడం బండ్ల గణేష్ గారు చాలా వరకు ఫైట్ చేశారు. సో ఆయన నేను చెప్పకనే కాంగ్రెస్ వ్యక్తిని చెప్పుకున్నారు, తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు, కాంగ్రెస్లోనే ఉండారు. బట్ కాంగ్రెస్ తరఫున పోటీ చేయలేదు ఎందుకో. బట్ ఈసారి స్ట్రాంగ్గా పోటీ చేసి గెలవాలనే తలపులో ఉన్నారు కాబట్టి మల్కాజ్గిరి మీద వేసినట్టుగా ఆయనగా ట్వీట్ చేసుకున్నారు. బట్ మల్కాజ్గిరి ఇది ఎందుకేనంటే మల్కాజ్గిరి కూడా ఒక సెంటిమెంట్ ఉంది. మల్కాజ్గిరి నుంచి ఎవరైతే ఎంపీ అవుతారో తర్వాత కాలంలో వాళ్ళు ముఖ్యమంత్రి పీఠం మీదకు వస్తారు, వాళ్ళ స్టార్ మారుతుంది, లేదా వాళ్ళకి ఇంకా అదృష్టం కలిసి వచ్చే సెంట్రల్ మినిస్టర్ అయినా అవ్వచ్చు, ముఖ్యమంత్రి అయినా అవ్వచ్చు, అలాంటి కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి గారు అలాగే అయ్యారు కదా మల్కాజ్గిరి ఎంపీ అయిన తర్వాత. ఇద్దరు ముగ్గురు అవుతే అనుకోవచ్చు కానీ అంటే ఒక్కరే కదా అయ్యింది. అంతకుముందు మల్లారెడ్డి గారు కూడా మల్కాజ్గిరి నుంచి ప్రాతినిధ్యం వహించారు కదా, తర్వాత ఆయన మంత్రి అయ్యారు కదా అసెంబ్లీకి వచ్చిన తర్వాత. సో అట్లాగా ఏవో 1-2 సెంటిమెంట్స్ ఉంటే మూడోది ఆటోమేటిక్గా అల్లేసుకుంటుంటారు, సహజం అది. సో ఈయన కూడా ఆ స్థానం మీద కొన్నేశారని అది ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా ఈయన చెప్పకనే చెప్పారు ట్విట్టర్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ అలాగే బట్టి విక్రమార్క గారికి కానీ లూప్ చేస్తూ మీ ఆశీర్వాదం నాకు కావాలని. బట్ ఆయన కాంగ్రెస్కి ఫేవర్గానే ఉన్నారు కదా మొదటి నుంచి కూడా, కాంగ్రెస్కి ఫేవర్గా ఉన్నాడు కానీ కాంగ్రెస్ని పూర్తి స్థాయిలో నమ్మారు కాబట్టి మేబీ ఆయన తర్వాత ఫర్దర్గా లాబింగ్ చేసుకుంటూ ఇప్పుడు అంతా కొత్త రక్తం వస్తుంది, సీనియర్స్ మ్యాక్సిమం అందరూ ఉన్నారు కానీ గౌరవప్రదంగా ఉన్నారు తప్ప వాళ్ళు ఎక్కువగా వార్తల్లో నిలబడట్లేదు. అవును. సో రేవంత్ రెడ్డి కూడా ఉన్న ముఖ్యమంత్రుల్లో వయసులో కొంచెం చిన్నవాడు కాబట్టి ఒక ఉడుకు రక్తం దిశగా వెళ్తున్నారు కాబట్టి ఆయన నిర్ణయాలు కూడా ఈసారి ఖచ్చితంగా ఈ 17 స్థానాలకి కనీసం 12 స్థానాలైనా కాంగ్రెస్ గెలుచుకునే స్థాయిలో ఉంటే రేవంత్ రెడ్డి గారికి కూడా మంచి ఇమేజ్ పెరుగుతుంది కదా సెంట్రల్లో. సో ఇప్పుడు బండ్ల గణేష్ గారు మల్కాజ్గిరి స్థానంగా ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఆయన ఒక ప్రజాదరణ ఉన్న నాయకుడిగా ఎలాగ రూపాంతరం చెందుతారు లేదా చెందారు అనేది మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో అయిందా లేదా అనేది క్వశ్చన్ మార్కే. ఓకే. బట్ కాంగ్రెస్ అంటేనే నేషనల్ పార్టీ, పెద్ద పార్టీ కాబట్టి ఆల్రెడీ మల్కాజ్గిరి దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం, దానికి రకరకాల సెంటిమెంట్స్ కూడా ఉంటాయి కాంగ్రెస్ వాళ్ళకి. ఆ స్థానం నుండి పోటీ చేసే వాళ్ళు తర్వాత చక్రం తెప్పబోతున్నారని కానీ, లేదంటే ఆ స్థానం నుంచి పోటీ చేసే వాళ్ళు
తర్వాత రాజ్యాలు ప్రభుత్వాలు వాళ్ళవే ఉంటాయనే సెంటిమెంట్స్ కొన్ని ఉంటాయి కదా, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మల్లారెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ, అలాంటి సెంటిమెంట్స్ ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ ఆ స్థానం ఇస్తుందో ఇవ్వదో తెలియదు. లేదు ఆయనకి వేరే స్థానం నుంచి పోటీ చేసే ఛాన్సెస్ ఏమైనా ఇస్తారో లేదో చూడాలి. ఇప్పుడు ఆయనకు కూడా ఎంతో కొంత హింటు లేకపోతే, ఎంతో కొంత కాంగ్రెస్ నుంచి సపోర్ట్ లేకపోతే అంత ఓపెన్గా ట్వీట్ చేసి ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని లైన్లో పెట్టరుగా. సో ఆయనకు సంబంధించిన కూడా లీడ్స్ ఏవో ఆయనకు ఉండుంటాయి. దట్టు దాంతోపాటు మీ ఆశీర్వాదం కూడా కావాలి, నాకు ఈ టికెట్ కన్ఫర్మ్ చేసేయండి అన్నట్టుగానే ఆయన పెట్టారు. అంత ఊరికే ఆషామాషిగా తెలుగు తక్కువగా అయితే పెట్టరు కదా, ఏదో ఉండుంటుంది. మరి ఇంకా రాబోయే రోజుల్లో మ్యాటర్ బయటకు వస్తే రావాలి. మరి మోరోవర్ రేవంత్ రెడ్డి గారు కూడా బిజీగా అన్ని కార్యక్రమాలు, జాబ్ మేళకు సంబంధించి కానీ మిగతా కార్యక్రమాలు, మేడిగడ్డకి సంబంధించి గత ప్రభుత్వాన్ని ఎండగట్టడం కానీ అన్నీ హడావిడిగా ఉన్నారు కాబట్టి, అండ్ మోరోవర్ కేసీఆర్ గారు కూడా బ్యాక్ టు అసెంబ్లీ. సో ఇప్పుడు ఇంకా రసవత్తరంగా ఉండబోతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి చూద్దాం మరి కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో, రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏముందో. బట్ చాలామంది అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి డెసిషన్ ఈసారి బాగానే ఉంటుంది, అంటే బాగానే ఉంటుంది ఇన్ ద సెన్స్ ఆయన డెసిషన్ మీద ఎక్కువ స్థానాలు, అక్కడ టికెట్ వస్తుంది అంటారు. అసలు అది చెప్పలే ఉంటున్నానండి, ఎందుకంటే ఆయన కోరుకుంటున్నట్టుగా ట్వీట్ చేశాడు కానీ నాకు అది కన్ఫర్మ్ అన్నట్టుగా ఎక్కడ ట్వీట్ లేదుగా. కాంగ్రెస్ అధిష్టానం నుంచి కూడా సమాచారం ఏం లేదు కదా, దాన్ని మనం ఎట్లా హౌ క్యాన్ వీ క్లారిఫై చేయాలి. గెలిచిన తర్వాత బండ్ల గణేష్ గారు ఎక్కువగా మీడియాతో కూడా మాట్లాడిన ఎక్కడ లేవు. అవును, బట్ ఎన్నికల పోటీ హడావిడికి సంబంధించి మాత్రం గాంధీ భవన్కి వెళ్ళి కూడా మాట్లాడారు కదా ఒకనొక సందర్భంలో. గాంధీ భవన్లో కూడా మాట్లాడారు. తర్వాత కాంగ్రెస్ గురించి ఫేవర్గానే మాట్లాడుతూ వచ్చారు. 2018లో ఆయన గవర్నమెంట్ వస్తుందని చాలా ఎక్స్పెక్ట్ చేశారు, రాకపోయినా ఆయన సొంతంగా ఎంత భంగపడినా కూడా కాంగ్రెస్ని విడిపోలే. ఆ తర్వాత కూడా డెసిషన్ మార్చుకొని బీఆర్ఎస్లోకో బీజేపీలోకో ఎక్కడికో వెళ్ళలేదు కదా. సో అదే కాంగ్రెస్ అనుకుని ఉన్నారు కాబట్టి, సో మేబీ కాంగ్రెస్తో ఇంకా ఎంత ఫేవర్గా ఉంటారనేది ఉన్నారు కాబట్టి ఆల్రెడీ అధిష్టానంలో కొంతమంది పెద్దలు ఆయనకైనా లీకులు ఇచ్చారేమో, ఈయన ట్రై చేస్తుంటే ఎవరైనా హెల్ప్ చేస్తామని చెప్పారేమో, లేకపోతే అంత ఓపెన్గా ఆయన పెట్టడు కదా. లేదంటే ఇలా కూడా అయ్యుండొచ్చు, బాబు మా నుంచి అభ్యంతరం లేదు, బట్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి పీసీసీ చీఫ్ ఆయన ఇంకా వేరే వారికి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఆయన నిర్ణయం మేరకు జరుగుతుంది కాబట్టి వాళ్ళని ప్రసన్నం చేసుకుంటే ఆ సీట్ నీకని ఢిల్లీ పెద్దలు చెప్పారేమో. సో అతన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన లూప్లో పెట్టాడేమో ట్వీట్ చేస్తూ, అలా కూడా అయ్యుండొచ్చు కదా, ఓపెన్గా మీ ఆశీర్వాదం నాకు కావాలి అన్నట్టుగా. ఓకే, ఇలా చెప్పడం వల్ల రేపొద్దున ఇంకెవరు ట్రై చేసినా కూడా బాబు నేనే ట్రై చేస్తున్నానని ముందే చెప్పినట్టు చెప్పారు కదా. ఓకే, ఇంకెవరు పోటీలో ఉన్నా కూడా వాళ్ళని ఇండైరెక్ట్గా సైడ్ చేసినట్టే. ఓకే, ఆ బరిలో ఇంకెవరు ఉన్నారు సార్? అదే ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ రాదనుకున్న వాళ్ళు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్కి చాలా వరకు ఊపు వచ్చింది. ఈసారి 17 నియోజకవర్గాలకి 17 లోక్సభ నియోజకవర్గాలకి ఈజీగా 10-12 అయినా కాంగ్రెస్ తెచ్చుకుంటేనే బాగుంటుంది, మన రేవంత్ రెడ్డి గారికి ఇమేజ్ పెరుగుతుంది, సౌత్లో కూడా కాంగ్రెస్ మంచి ఊపులో ఉంది అని సెంట్రల్లో చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి బాగా కాన్సన్ట్రేషన్ చేశారు. సో బట్ దానికి గెలిపించుకోవాలంటే మల్కాజ్గిరి అతిపెద్ద నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా ఒక కీలకమైన వ్యక్తికే పెడతారు అక్కడ. ఆల్రెడీ అనుభవజ్ఞుడు, ప్రజాదరణ ఉన్న వాళ్ళనే పెడతారు. బట్ ఆ ప్రజాదరణ ఉన్న వ్యక్తి గత అనుభవాల దృష్ట్యా చూస్తే రేవంత్ రెడ్డి గారే ఉండేవారు. మరి ఈసారి ఆయన కనుసన్నల్లో ఉండే వ్యక్తినే పెడతారా లేదా అధిష్టాన నిర్ణయం మేరకు ఇంకెవరినైనా పెడతారా అనేది చూడాలి. రకరకాల వార్తలు. ప్రజాదరణ బండ్ల గణేష్ గారికి ఉందా తెలంగాణలో? ఉందని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే సినిమా నేపథ్యం ఉన్నది ఒకటి, నెక్స్ట్ ఆయన ఇక్కడ తెలంగాణ వ్యక్తి, తర్వాత ఆయన షాద్ నగర్ దగ్గర సంథింగ్ కాబట్టి ఆయన స్థానికుడు కాబట్టి, ఇక్కడ హైదరాబాద్ సిటీకి సంబంధించిన వరకు స్థానికుడు కాబట్టి ఆయనకు కూడా కొన్ని వ్యాపారాలు ఉన్నాయి, కాంగ్రెస్ తరఫున ఫేవర్గానే మాట్లాడాడు కాబట్టి ప్రజాదరణ సినిమా వాళ్ళకి, మీడియా కళారంగం సంబంధించిన వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రజాదరణ ఉంటుంది. అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తెలిసిన వ్యక్తి కదా. ఇప్పుడు పర్టికులర్గా లోక్సభ నియోజకవర్గము, అసెంబ్లీ నియోజకవర్గం వ్యక్తులు అయితే ఆ పర్టికులర్ నియోజకవర్గం తెలుస్తుంది, లేదంటే వాళ్ళకి ఏమైనా మంత్రి పదవి ఇస్తే తెలుస్తుంది. సినిమా నటుడిగా, ప్రొడ్యూసర్గా తెలుసు కానీ ఒక నాయకుడిగా, ఒక పార్టీ నుంచి నాయకుడిగా ప్రజాదరణ ఉందని అడిగాను మిమ్మల్ని. అవును, అదేంటున్నాను. ఇప్పుడు ఆయన కొన్ని ఫార్మ్స్ ఉన్నాయి, ఫార్మ్స్ ద్వారా ఆయన అండర్లో కొంతమంది కొన్ని వందల మంది పనిచేస్తున్నారు. సో అలాంటి ఫార్మ్స్ నడిపిస్తున్నారంటే నాయకత్వ లక్షణాలు లేకుండా అయితే నడిపించలేరుగా.
అది కాకుండా ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఒక ప్రొడక్షన్ నడిపించాలంటే కనీసం 1000 మంది అని ఉంటారు. 1000 మందిని మొత్తం సెటిల్ చేసుకుని సినిమాలు, గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసాడు వ్యక్తి అతను. మరి ఎంతో కొంత నాయకత్వ లక్షణాలు కానీ ప్రజల్లో కూడా ఎంతో కొంత ఆదరణ లేకుండా అయితే అవ్వదుగా.